భారతదేశంలో ఎన్నో అడవులున్నాయి, కానీ కొన్ని అడవులు మాత్రం అందంతోపాటు భయాన్ని కూడా దాచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్లోని తలకోన అడవులు పగటిపూట ప్రకృతి స్వర్గంలా కనిపిస్తాయి, కానీ రాత్రివేళల్లో అక్కడి నిశ్శబ్దం కూడా భయపెడుతుంది. వింత శబ్దాలు, దట్టమైన చీకట్లు మరియు స్థానికులు చెప్పే ఆత్మల కథలు. ఈరోజు తలకోన అడవుల వెనుకున్న నిజాలు, మిస్టరీలు, చరిత్ర మరియు భయంకరమైన కథలను తెలుసుకుందాం. తలకోన ఎక్కడ ఉంది? తలకోన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది. ఇది శ్రీవెంకటేశ్వర నేషనల్ పార్క్లో భాగం. ఈ ప్రాంతం దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, అరుదైన జంతువులు మరియు భారీ జలపాతాలతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ తలకోన జలపాతం. సుమారు 270 అడుగుల ఎత్తునుంచి నీరు పడుతూ ఉండే ఈ జలపాతం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. తలకోన అనే పేరు ఎలా వచ్చింది? స్థానికులు చెబుతున్న ప్రకారం తల అంటే తల, కోన అంటే కొండల మధ్యప్రాంతం. ఈ అడవులు కొండల తలభాగంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి తలకోన అనే పేరు వచ్చిందని చెబుతారు. కొంతమంది పురాణాల ప్రకారం ఇది దేవతలు సంచరించే పవిత్ర ప్రదేశమని కూడా నమ్ముతారు. ప్రకృతి అందాలు. తలకోన అడవులు ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలాంటివి. ఇక్కడ కనిపించే కొన్ని ప్రత్యేకతలు: భారీ జలపాతాలు, దట్టమైన అడవులు, అరుదైన ఔషధ మొక్కలు, అడవి జంతువులు, పక్షుల అరుదైన జాతులు. ఈ ప్రాంతంలో నెమళ్ళు, చిరుతపులులు, అడవి పందులు, ఎలుగుబండ్లు కూడా కనిపిస్తాయని అటవీశాఖ చెబుతోంది. వర్షాకాలంలో ఈ అడవులు మరింత అందంగా మారిపోతాయి, కానీ అదే సమయంలో మరింత ప్రమాదకరంగా కూడా మారతాయి. అడవుల్లో మాయమైన వాళ్ల కథలు. స్థానికుల ప్రకారం ఇక్కడికి ట్రెక్కింగ్కు వెళ్లిన కొంతమంది అడవిలో దారి తప్పిపోయిన ఘటనలున్నాయి. దట్టమైన అడవులు, జీపీఎస్ సిగ్నల్ లేకపోవడం, మంచు ఇవి కారణంగా చాలామంది భయపడిపోయారని చెబుతారు. కొంతమంది రాత్రివేళల్లో వింత శబ్దాలు విన్నామని చెబుతారు. అయితే ఇవి ఎక్కువగా అడవి జంతువుల శబ్దాలు కావచ్చని అధికారులు చెబుతున్నారు. భయంకరమైన రాత్రులు. పగటిపూట అందంగా కనిపించే ఈ అడవులు రాత్రివేళల్లో పూర్తిగా మారిపోతాయి. చీకటి, చల్లని గాలి, పక్షుల అరుపులు, దూరంగా వినిపించే జంతువుల శబ్దాలు ఇవి కలిసి ఒక హర్రర్ సినిమా వాతావరణాన్ని సృష్టిస్తాయి. కొంతమంది స్థానికులు రాత్రివేళల్లో అడవిలో తెల్లటి నీడలు కనిపించాయని చెబుతారు. మరికొందరు ఎవరూ లేనిచోట అడుగుల శబ్దాలు విన్నామని చెబుతారు. అయితే వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సిద్ధేశ్వర స్వామి ఆలయం. తలకోన అడవుల్లో ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు వస్తారు. స్థానికులు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు. కొంతమంది ఈ అడవుల్లో యోగులు తపస్సు చేశారు.